ఇట్రా 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 ఒక సైడ్ రాక తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు నాయకత్వం మదన్న మా మంచి ఏమిరా మీరా సేపు తీస్తారు అదైతే లోపల దిగమంటున్నా దిగమంటున్నా కంగారు అన్నా అన్నా ఫోటో తీసుకుంటు అన్న చూడు అట్లే పైకి ఏంది అందరికీ నమస్కారాలు. చాలా సంతోషం. ముఖ్యంగా నెల్లూరు నగర ప్రజల తరపున, తెలుగుదేశం పార్టీ తరపున, కార్యకర్తల నాయకులు అందరి తరపున మా నారాయణ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎవరు ఊహించి ఉండరు, బోడిగోడ తట్టుపక్క ఇంత పెద్ద స్థలం ఉంది, ఈ స్థలాన్ని డెవలప్ చేయాలా, ఈ స్థలంలో ఏం తీసుకొస్తే బాగుంటుంది అని చెప్పి ఎవరి ఆలోచనలో లేదు. కానీ ఒక చిన్న పండగ కార్యక్రమానికి వస్తే ఈ స్థలం ఏంటి అని చూపిస్తే ఈ స్థలం మీద వెంటనే ఆలోచనతో ఒక సంవత్సరం లోపలే, అంటే ఒక్క సంవత్సరం సంక్రాంతి వచ్చారు, చూడడం జరిగింది. దీనికి ఏ విధంగా ఫండ్స్ తీసుకురావాలా, ఎలా ఫండ్స్ తీసుకురావాలా అనే ఆలోచనతో దాదాపు 4 కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు ఇంత పెద్ద పార్క్ని డెవలప్ చేయబోతున్నారు. ఇప్పుడు మనందరికీ తెలుసు, చిల్డ్రన్స్ పార్క్ డెవలప్ అయిన తర్వాత ఆ పార్క్ అక్కడికి వచ్చిన తర్వాత అక్కడున్న ప్రజలు ఎంతోమంది అక్కడ ఇల్లులలో లేకపోయినా కూడా ఇప్పుడు ఇల్లులు డెవలప్ అయినాయి, లేఅవుట్లు డెవలప్ అయినాయి. ఆ విధంగా లేఅవుట్లు కూడా రేట్లు పెరిగిపోయినాయి. కాబట్టి ఈరోజు ఆ పార్క్ కన్నా మించి ఈ బోడిగోడ తోటలో, ఈ స్లమ్ ఏరియాలో, ఈ ప్రాంతంలో 3, 4, 5, 6, 7, 8 అట్లా ఈ డివిజన్స్ అన్నిటికి కూడా ఒక మంచి పార్క్ని ప్రజలకు అంకితం చేయాలని చెప్పి ఆయన దాదాపు 4 కోట్లు ఖర్చు పెట్టి ఇంత తొందరగానే చేపట్టడం నిజంగా ఇక్కడున్న ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం. ఆ విధంగా నెల్లూరు నగరంలో ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా ఆలోచించి ప్రజలకు ఏం కావాలా అని ఆలోచించి చేసిన ఒకే ఒక వ్యక్తి నారాయణ గారు. అదేవిధంగా ఈరోజు భద్రత కొరవైంది, పార్కుల్లో భద్రత ఉండాలి, బయట తిరిగే వాళ్ళకి భద్రత ఉండాలని చెప్పి ఇమీడియట్గా సీసీ కెమెరాస్ తీసుకొచ్చి ఇమీడియట్గా వాటిని కూడా పొందుపరచడం జరిగింది. అది ఒక నారాయణ గారు చేయగలిగిన వ్యక్తి కాబట్టి చేయగలిగాడు. ఒక పార్కులే కాదండి, రేపు రాబోయే రోజుల్లో ఎవరైతే సర్వేపల్లి కాలువ కట్ట, జాఫర్ సాహెబ్ కాలువ కట్ట, ఇటుపక్క 47-48 కట్టలు ఉన్నాయో వాటికి అన్నిటికి కూడా 50 కోట్ల నిధులతో డ్రైనేజ్ని పూర్తిగా స్లాబ్లు వేసి అదేవిధంగా వాళ్ళకి వాల్స్ కట్టించి వాళ్ళందరికీ తొందరలోనే అంకితం చేయబోతున్నారు. నెల్లూరు నగరం ఆ పక్క జగదీష్ నగర్, రామ్జీ నగర్ ఏ విధంగా డెవలప్ అయిందో ఇటుపక్క కూడా 3, 4, 5 వార్డులు కూడా ఇవన్నీ వచ్చిన తర్వాత మంచి డెవలప్మెంట్ ఏర్పడబోతుందని చెప్పి ప్రజలందరికీ తెలియజేస్తూ, ఏదేమైనా ఆ భగవంతుడి ఆశీస్సులు మా నారాయణ సార్ కుటుంబానికి ఎల్లవేళ ఉండాలని